టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ యువతీ యువతకు టీశాట్ తరపున శుభాకాంక్షలు. ఈ సెషన్లో మనం హిందూ మహాసముద్రంలో భారతదేశం యొక్క ఉనికి ఏ విధంగా ప్రాధాన్యమైనది, హిందూ మహాసముద్రం యొక్క ప్రాముఖ్యత ఎంత, దాని యొక్క ప్రాముఖ్యతలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, ఆర్థిక అంశాలు ఏమిటి, సామాజికపరమైన అంశాలు ఏమిటి, రక్షణపరమైనటువంటి వ్యూహాత్మకపరమైన అంశాలు ఏమిటి, ఈ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి భారతదేశం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది చాలా ప్రధానమైన అంశము. ఇది కూడా ప్రీవియస్ సివిల్స్ నుంచి సేకరించబడినటువంటి సిలబస్. ఇది సివిల్స్లో మెయిన్స్లో అనేక సందర్భాల్లో నాకు తెలిసి ఒక 4 సందర్భాలలో ఈ ప్రశ్నను మెయిన్స్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది కూడా ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశము. సో తప్పనిసరిగా అభ్యర్థులందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మనకు హిందూ మహాసముద్రంలో మనం పరిశీలించినట్లయితే ఇది ప్రపంచంలో 3వ అతిపెద్ద సముద్రము. పసిఫిక్, అట్లాంటిక్ తర్వాత 3వ అతిపెద్ద సముద్రము. వైశాల్యం కనుక తీసుకున్నట్లయితే మొత్తం జలభాగంలో ఉన్నటువంటి వైశాల్యంలో, జలావరణంలో అంటే మొత్తం సముద్రం ఆక్రమించిన వైశాల్యంలో 19.2% కలిగి 70 మిలియన్ చదరపు కిలోమీటర్ల ఇంకా పైగా వైశాల్యం కలిగినటువంటి సముద్రం ఇది. హిందూ మహాసముద్రము అనే సముద్రం ఒక్కటే కేవలం భారతదేశానికి అనుకున్నటువంటి ఒక పేరు మీద ఏర్పడినటువంటి సముద్రం ఇది. సో ఇండస్ ఆర్ ఇండియన్ ఓషన్. సో హిందూ మహాసముద్రం అనేది ఒక జాతి మీదన, ఒక సంస్కృతి మీదన ఏర్పడినటువంటి నామనక్లేచర్, ఇది వ్యవహారిక నామం. ఈ హిందూ మహాసముద్రం యొక్క ప్రాముఖ్యతలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఏవి అనే అంశాన్ని మనం పరిశీలించే ముందర ఒకసారి దీని యొక్క ఎక్స్టెన్షన్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, కేప్ అగుల్లాస్ ఉంటుందండి. ఇక్కడ మనము ఆఫ్రికా యొక్క దక్షిణాగ్ర భాగాన్ని కనుక పరిశీలించినట్లయితే కేప్ అగుల్లాస్ ఉంటుంది. ఇది దాదాపుగా 22 డిగ్రీల రేఖాంశం మీద ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో 22 డిగ్రీల నుంచి తూర్పునకు వెళ్ళే కొలది ఆస్ట్రేలియాకి తూర్పున ఉన్నటువంటి టాస్మానియా ఐలాండ్ చూడండి, మీరు వరల్డ్ మ్యాప్లో గమనించవచ్చు దీన్ని. సో ఈ టాస్మానియా ఎక్కడైతే ఉందో, సో ఈ టాస్మానియా ఐలాండ్ ఇక్కడ వచ్చి ఇది 122 డిగ్రీల తూర్పు రేఖాంశము. సో ఈ రేఖాంశాల మధ్య 20 డిగ్రీల పశ్చిమ రేఖాంశం నుంచి తూర్పు రేఖాంశం నుంచి 122 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నటువంటి భాగం ఇది. ఇది కనుక చూసినట్లయితే ఈ భాగం అంతా కూడా హిందూ మహాసముద్రంలో కనుక మనం చూసినట్లయితే ఇటువైపున టాస్మానియా, ఆస్ట్రేలియా, ఇక తూర్పు భాగంలో వచ్చేసరికి చైనా, జపాన్ మళ్ళా తూర్పు భాగము పసిఫిక్ మహాసముద్రంలోకి వెళ్తుంది, ఇండోనేషియా, అలాగే అనేక దీవులు, ఇండోనేషియా దీవులతో పాటు మాల్దీవులు, ఫిజీ దీవులు, ఇక మడగాస్కర్ దీవి, ఇంకా ఇక్కడ సిచిలస్ దీవి, చాలా దీవులు ఉన్నటువంటి ప్రదేశం ఇది. సో ఈ ప్రదేశము అంతా కూడా ఎక్కడైతే ఆక్రమించిందో ఈ ప్రాంతం అంతా కూడా మనము హిందూ మహాసముద్రంగా పరిగణిస్తున్నాం. సో ఆస్ట్రేలియా దీవి, మడగాస్కర్ దీవి, ఇండోనేషియా దీవులు, అలాగే టాస్మానియా దీవి, ఇంకా లక్షద్వీపులు, అలాగే అండమాన్ నికోబార్ దీవులు, రీయూనియన్ ఐలాండ్, సిచిలస్ దీవులు, మడగాస్కర్ దీవి. సో ఈ విధంగా చూసినట్లయితే హిందూ మహాసముద్రం అనేక దీవులతో కూడినటువంటి ప్రదేశంగా మనం గమనించవచ్చు. ఇక వైశాల్యం కనుక మనం గమనించినట్లయితే 19.8% వైశాల్యం కలిగినటువంటి ప్రాంతం ఇది. ఇక మొత్తం జలావరణలో వైశాల్యం చూసినట్లయితే 19.8% జలావరణలో వైశాల్యం ఉంది. అలాగే ఎక్స్టెన్షన్ కనుక చూసినట్లయితే ఇది 20 డిగ్రీల తూర్పు రేఖాంశం అండి. ఇది 20 డిగ్రీల తూర్పు రేఖాంశము. ఇక్కడ నుంచి ఇది చూసినట్లయితే 146 డిగ్రీలు 55 నిమిషాల తూర్పు రేఖాంశము. సో ఈ 20 డిగ్రీల నుంచి 146 లేదా 147 డిగ్రీల రేఖాంశాల మధ్య విస్తరించినటువంటి ఈ ప్రాంతం కనుక మనం పరిశీలించినట్లయితే ఇటువైపు అమెరికా ఖండానికి సో ఇటువైపు వెళ్తే మరలా రష్యా ఖండానికి మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో ఇటువైపు నుంచి వాణిజ్యం జరగాలన్నా కూడా ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ నుంచి
ఈ వైపు నుంచి ఇటు వాణిజ్యం జరగాలన్నా, లేదా పశ్చిమ ఐరోపాకి వాణిజ్యం జరగాలన్నా, సో లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనము గల్ఫ్ దీవులు, గల్ఫ్ ప్రాంతం ఉన్నటువంటి సౌదీ అరేబియా, కువైట్, ఓకేనా, బహ్రెయిన్, ఇరాను, ఇరాక్, ఇలాంటి ఖతారు, ఈ దేశాల నుంచి మనకి వాణిజ్య ఎగుమతులు ఏమంటే ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తులు వెళ్ళాలన్నా, అలాగే భారతదేశానికి మనకి ఈ ఎటువైపు నుంచి మనకి ఉత్పత్తులు ఎగుమతులు జరగాలన్నా, అలాగే ఆస్ట్రేలియాకి దిగుమతులు అంటే వాణిజ్యం జరగాలన్నా, అలాగే తూర్పు తీరంలో ఉన్నటువంటి పసిఫిక్ ఓషన్ని మనం దాటాలన్నా, ఇటువైపు అట్లాంటిక్ ఓషన్లోకి రావాలన్నా, ఇటువైపు ఉన్నటువంటి నార్త్ పసిఫిక్, సౌత్ పసిఫిక్లోకి రావాలన్నా, ఏ జరిగినా కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి హిందూ మహాసముద్రం గుండానే జరగవలసిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ హిందూ మహాసముద్రం గుండా వెళ్ళేటప్పుడు ఇక్కడ కానీ చూసినట్లయితే ఈడ కెనాల్ తవ్వడం జరిగింది, సూయజ్ కెనాల్ తవ్వడం జరిగింది ఈ ప్రాంతంలో. సో ఈ సూయజ్ కెనాల్ తవ్వడం ద్వారా ఇంతకుముందు ఇటువైపు నుంచి తిరిగి వచ్చే వాహనాలన్నీ కూడా, వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రధానంగా ఈ భారత భూభాగం ఏదైతే ఉందో ఈ భూభాగం గుండానే టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇటువైపు నుంచి ఇటు వచ్చినా, ఇటువైపు నుంచి ఇటు వచ్చినా, అంటే ఇట్లా నార్త్ పసిఫిక్లో తూర్పు భాగంలో ఉన్న పసిఫిక్ నుంచి వచ్చినా, పశ్చిమ భాగంలో ఉన్న పసిఫిక్ నుంచి వచ్చినా, లేదా అట్లాంటిక్ ఓషన్ నుంచి వచ్చినా అన్నీ కూడా భారతదేశాన్ని తాకుతూ వెళ్ళవలసిన పరిస్థితి. అంటే భారతదేశానికి ప్రపంచంలో ఉన్నట్టు అన్ని దేశాలతో కూడా సంబంధాలు ఏర్పడడానికి ఇటువైపుగా వెళ్ళే అన్ని నౌకలు కూడా భారత్ తీరాన్ని చేరే వెళ్ళవలసిన పరిస్థితి మనం గమనించవచ్చు. సో ఈ విధంగా భారతదేశం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో, ఓకేనా, ఒక భౌగోళికంగా విభిన్నత కలిగినటువంటి ప్రాంతంగా, అలాగే హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ప్రధానమైన భూభాగాల్లో అతి ప్రధానమైన భూభాగంగా మనం గమనించవచ్చు. సో ఇంతటి ప్రాముఖ్యం ఉన్నటువంటి భారతదేశానికి, ఈ హిందూ మహాసముద్రం ఉన్నటువంటి భారతదేశానికి ఎటువంటి వనరులు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి భవిష్యత్తులో అవకాశాలు ఉన్నాయి అనే అంశాలను మనం పరిశీలించాలి. ఇంతకుముందు ఒక సిద్ధాంతం ఉంది, హార్ట్లాండ్ థియరీ అనేది ఒక సిద్ధాంతం ఉంది. ఇప్పుడు అవన్నీ గట్రా మనకు కోర్ అంశమే చెప్తాను దాంట్లోది. సో బ్రిటన్కి చెందినటువంటి అనేక రాజకీయ భౌగోళిక శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ప్రకారం ఎవరైతే ఈ మధ్య ఆసియా ప్రాంతం మీద ఎవరైతే ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలరో వాళ్ళు ప్రపంచాన్ని అంతటిని కూడా ఏడగలరు. దీన్ని హార్ట్లాండ్ థియరీ అంటారు. సో ఈ మధ్య ఆసియాలో కూడా ప్రధానమైన భాగం ఏమిటంటే భారత్ భూభాగము. భారత భూభాగాన్ని ఎవరైతే ఆక్రమిస్తారో వారు ప్రపంచం అంతా కూడా వారి యొక్క ఆధీనంలో ఉంటుంది. ఒక సిద్ధాంతం కూడా, అంటే భారత భౌగోళిక విభాగానికి ఉన్నటువంటి వైశిష్ట్యం అది, విశిష్టత అది. ఇంతటి విశిష్టత కలిగినటువంటి భారతదేశంకు ఉన్నటువంటి అవకాశాలు, అలాగే ఉన్నటువంటి ప్రమాదాలు ఏమున్నాయనే అంశాన్ని మనం కనుక పరిశీలిస్తే మనం ఈ విధంగా చూడవచ్చండి. మొదటగా చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సహజ వనరుల లభ్యత ఒకటి, సహజ వనరులు, అలాగే వీటితో పాటుగా శక్తి వనరులు, మత్స్య సంపద, ఓకేనా, మత్స్య సంపద, వీటితో పాటుగా వ్యూహాత్మకంగా ఉనికి ఏ విధంగా ఉంది, అంటే మిలిటరీ పరంగా ప్రధానమైన అంశాలు ఏమిటి, మిలిటరీ ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏమిటి, వీటితో పాటుగా ఆహార వనరుల లభ్యత, అలాగే భౌగోళికంగా వాతావరణం ఎలా ఉందంటే వాతావరణం కానివ్వండి, శీతోష్ణ స్థితి కానివ్వండి, ఎలాంటి శీతోష్ణ స్థితిని ఈ ప్రాంతంలో మనం గమనించవచ్చు, ఋతుపవనాలా లేక వేరే శీతోష్ణ స్థితి ఏమున్నాయా, అలాగే ముఖ్యంగా పొలిటికల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, రాజకీయ వాతావరణం, రాజకీయపరమైనటువంటి మార్పులు, ఓకేనా, అలాగే భౌగోళికంగా ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు, అంటే నేబర్హుడ్ ఎవరెవరు ఉన్నారు, సరిహద్దు ప్రాంతాలతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అలాగే ఇంకా విపత్తులు ఏమైనా ఉన్నాయా, ఈ ప్రాంతాల్లో విపత్తులు జరగడానికి అవకాశం ఉందా, అలాగే ఖనిజ వనరులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకి ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. భౌగోళికంగా హిందూ మహాసముద్రంలో ఎటువంటి వనరులు ఉన్నాయి అనేది కనుక మనం చూస్తే ఇవన్నీ కూడా ప్రధానమైన పాత్రని పోషిస్తాయి. ఇక పొలిటికల్గా చూసినట్లయితే ఈ భౌగోళికంగా ఉన్నటువంటి ఈ విశిష్టతకి రాజకీయంగా ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఆస్ట్రేలియాకు అతి సమీపంలో ఉన్నటువంటి భూభాగం, ఆస్ట్రేలియా కూడా ఒక శక్తివంతమైన దేశము. అలాగే సహజ వనరులు ఉన్నటువంటి ఈ ఆఫ్రికా తీర దేశాలకు, ఆఫ్రికాకు చాలా దగ్గరగా సంబంధం ఉన్నటువంటి దేశము.
అలాగే వీటితో పాటుగా మనము ఈ సూయజ్ కాలువ తెరవడం ద్వారా పశ్చిమ యూరోపియన్ దేశాలతో, వాయువ్య ఐరోపా దేశాలతో అతి తక్కువ కాలంలోనే సంబంధాలు నిలుపుకోగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతము. అలాగే ఇక తూర్పు భాగంలో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ ఏషియాతో మనం వర్తక వాణిజ్యాలు నిర్వహించడానికి కూడా అనువుగైనటువంటి ప్రాంతము. అలాగే మనం అమెరికాకి ప్రయాణించాలన్నా కూడా ఇట్లా ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి లేదా సూయజ్ కాలువ నుంచి దాటి ఈ ప్రాంతం నుంచి ఇట్లా అమెరికా లేదా లాటిన్ అమెరికా లేదా మిగిలిన అమెరికా దేశాలని కన్నా సౌత్ అమెరికాకి మనం ప్రయాణించడానికి పొలిటికల్గా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. సో రాజకీయ పరంగా అంటే భౌగోళికంగా ఫిజికల్గా చూసినప్పుడు ఒక రకంగాను, పొలిటికల్గా చూసినప్పుడు ఇంకో రకంగాను మనం పరిశీలించినట్లయితే ఏ దేశంతోనైనా కూడా మనం సత్సంబంధాలు లేదా వర్తక వాణిజ్యాలు నెరపడానికి అనువైనటువంటి ప్రాంతంగా, అనువైనటువంటి హిందూ మహాసముద్రం ఉండడంతో మనం అనువైన ప్రాంతంగా దీన్ని మనం పరిగణించవచ్చు. సో ఈ విధంగా భారతదేశానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం పరిశీలించినట్లయితే భౌగోళికంగా ఎంతో విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఇక ప్రాముఖ్యతను కనుక మనం చూసినట్లయితే ఒకటి రేఖాంశాలు, ఏ రేఖాంశాల మధ్య విస్తరించిందో మనం చూసాం. 20 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి అలాగే 144-145 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు టాస్మానియా వరకు, అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్, మనకి ఆఫ్రికాలో ఉన్నటువంటి కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి తర్వాత మన ఆస్ట్రేలియా తూర్పున ఉన్నటువంటి టాస్మానియా ఐలాండ్ వరకు ఉన్నటువంటి వైశాల్యం మన విస్తరణలో మనం రేఖాంశాల మధ్య విస్తరించినట్లుగా మనం గమనించవచ్చు. ఇక వైశాల్యం కూడా మనం గమనించాం. వైశాల్యం చూసినట్లయితే దాదాపుగా 70 మిలియన్ల చదరపు కిలోమీటర్లకు పైగా వైశాల్యం కలిగినటువంటి ప్రాంతము. ఇక జనాభా కనుక చూసినట్లయితే అరౌండ్ 50% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. ప్రపంచంలో ఉన్న మొత్తం జనాభాలో 50% జనాభా దగ్గరగా మన హిందూ మహాసముద్రంలో మనం గమనించవచ్చు. అంటే హిందూ మహాసముద్ర భౌగోళిక వైశాల్యం ఉందో, ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉందో అక్కడ గమనించవచ్చు. ఉదాహరణకు చైనా తీసుకున్నట్లయితే ఒక 140 కోట్ల జనాభా, 1400 మిలియన్స్. అలాగే భారతదేశాన్ని కనుక తీసుకున్నట్లయితే ఒక 136-137 కోట్ల జనాభా భారతదేశంలోను. ఇండోనేషియా తీసుకున్నట్లయితే ఒక 22-23 కోట్ల జనాభా మన ఇండోనేషియా, అలాగే పాకిస్తాను, అలాగే తూర్పు ఆఫ్రికా తీర దేశాలైనటువంటి ఈ ప్రాంతంలోను ఇండోనేషియా, అలాగే ఆస్ట్రేలియా ఈ ప్రాంతంలోను. సో ఈ మొత్తం జనాభాను కనుక పరిశీలించినట్లయితే మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు 50% జనాభాని కలిగినటువంటి ప్రాంతం. ఇక విస్తరణ వైశాల్యపరంగా చూసినట్లయితే 25% భూభాగాన్ని కూడా ఇది కలిగి ఉన్నటువంటి ప్రాంతం. మొత్తం భౌగోళికంగా ఉన్నటువంటి భూ వైశాల్యంలో 25% భూభాగం కూడా. ఇక జనాభా పరంగా కనుక మనం చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా, చైనాలో ఉన్నటువంటి జనాభా, అలాగే ఇండోనేషియా, బాలి, మన ఆగ్నేయ ఆసియా దేశాలు, ఆస్ట్రేలియా, పశ్చిమ తీరాన ఉన్నటువంటి ఆఫ్రికా జనాభా, అలాగే మధ్యప్రాచ్య దేశాల జనాభా, అంటే మన గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి జనాభా, ఈ జనాభా అంతటినీ కనుక పరిశీలించినట్లయితే మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపుగా ఒక 33-34% కంటే ఎక్కువగా మన జనాభాని మనం ఇక్కడ గమనించవచ్చు. సో జనాభా పరంగా చూసినప్పటికి కూడా భారతదేశం, చైనా జనాలు అధిక జనాభా కలిగిన దేశాలుగా మనం ఇక్కడ గమనించాలి. దీని తర్వాత అత్యధికంగా జనాభా ఉన్న దేశం చూసినట్లయితే ఇండోనేషియా జనాభా. ఇక రెండవ శక్తి వనరులు కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి వనరుల్లో 40% పైగా మనకి గ్యాస్ నిల్వలు ఉన్నాయి ఇక్కడ. సో 40% పైగా గ్యాస్ నిల్వలు, అలాగే గ్యాసు, అలాగే 50% దగ్గరగా ప్రపంచం మొత్తం ఆయిల్ రిజర్వ్స్, ప్రోవన్ ఆయిల్ రిజర్వ్స్ అంటే మన పెట్రోలియం నిక్షేపాలు ఇక్కడ మనం గమనించవచ్చు. పెట్రోలియం నిక్షేపాలు వీటితో పాటుగా మనకి న్యాచురల్ గ్యాస్తో పాటు పెట్రోల్ రిజర్వ్స్తో పాటు ఒక థోరియం నిల్వలు, యురేనియం నిల్వలు కనుక చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి థోరియం నిల్వల్లో దాదాపుగా 60% థోరియం నిల్వలు ఈ హిందూ మహాసముద్రం యొక్క బీచ్ శాండ్స్లో మనం ప్రధానంగా గమనించవచ్చు. యురేనియం నిల్వలకు చూసినా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి యురేనియం మొత్తం నిల్వల్లో ఇది దాదాపుగా 25-30% యురేనియం నిల్వలు కూడా కలిగి ఉన్నటువంటి ప్రాంతం. సో శక్తి వనరుల పరంగా చూసినట్లయితే అపారమైనటువంటి శక్తి వనరులకు నిలయంగా ఉన్నటువంటి ప్రాంతము. ఇక వీటితో పాటుగా గ్యాస్ నిల్వల యొక్క, ఆయిల్ నిల్వల యొక్క నిక్షేపాలు ఉన్న ప్రాంతాలను కనుక మనం పరిశీలించినట్లయితే హిందూ మహాసముద్రంలో భారతదేశానికి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ముంబై హై ప్రాంతము, అలాగే
తమిళనాడులో ఉన్నటువంటి జయకొండ చోళపురం, అలాగే తంజావూరు ప్రాంతము, తమిళనాడులోని తంజావూరు ప్రాంతం, గంగైకొండ చోళపురము, జయకొండ చోళపురము, ఈ ప్రాంతాలతో పాటుగా కృష్ణా గోదావరి బేసిను, వీటితో పాటుగా అత్యధికంగా ఆయిల్ నిల్వలు ఉన్నటువంటి ప్రాంతం కనుక మనం చూసినట్లయితే ఇంతకుముందు మ్యాప్లో చూసాం. సో పర్షియన్ గల్ఫ్ ప్రాంతము కన్నా గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతము అంటే ఇరాను, ఇరాకు, బహ్రెయిన్, కువైట్ కన్నా సౌదీ అరేబియా, ఖతారు, ఈ ప్రాంతాల్లో మనం అత్యధికంగా గ్యాస్ నిక్షేపాలను మనం పెట్రోలియం నిక్షేపాలను మనం గమనించవచ్చు. వీటితో పాటుగా శక్తి వనరులతో పాటుగా మనం ఇంకొక శక్తి వనరులు కనుక మనం పరిశీలించినట్లయితే మత్స్య సంపద కనుక పరిశీలించినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి మత్స్య సంపదలో దాదాపుగా 24 నుంచి 25% మత్స్య సంపద మనం హిందూ మహాసముద్రంలో గమనించవచ్చు. భారత్ నుంచి చైనా వరకు, అలాగే జపాను, ఆస్ట్రేలియా, ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంత ప్రజలకు కూడా ఏకైక మత్స్య సంపదకు ఉన్నటువంటి ఆధారము హిందూ మహాసముద్రం. భారతదేశంలో ఉన్నటువంటి తూర్పు తీరం, పశ్చిమ తీరాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపు 24.5 lakhs పీపుల్, అంటే దాదాపు 25 లక్షల మంది ప్రజలు ఈ మత్స్య సంపద మీద కేంద్రీకృతం మనం గమనించవచ్చు. సో ఇక ఓన్లీ ఇక్కడ ఈ 25 లక్షలు అనేది కేవలం మత్స్య సంపదను వేటాడే వారి సంఖ్య. ఇంకా వాల్యూ యాడెడ్ చైన్లో కనుక మనం చూసినట్లయితే, అంటే విలువ ఆధారిత చట్టంలో కనుక మనం చూసినట్లయితే దీనికి 2 నుంచి 3 రెట్లు అధికంగా కూడా దీంట్లో మనం శ్రామిక శక్తిని లేదా ఉపాధి పొందుతున్నటువంటి మన జనాభాని మనం ఇక్కడ చూడవచ్చు. సో మత్స్య సంపద పరంగా చూసినట్లయితే ఇక్కడ తూర్పు తీరంలో బంగాళాదేశాన్ని, మనం బంగాళాఖాతానికి తూర్పున తీరంలో ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి జపాన్కి పశ్చిమాన ఇక్కడ దక్షిణ చైనా సముద్రం ఉంటుంది. సో దక్షిణ చైనా సముద్రము, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్యూనా చేపలు, అలాగే హెర్రింగ్ చేపలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మత్స్య సంపద కలిగినటువంటి ప్రాంతం ఇది. సో ఈ టెక్నాలజీని మనం అందిపుచ్చుకున్నట్లయితే ట్యూనా చేపలను, హెర్రింగ్ చేపలని కనుక పట్టుకునేటటువంటి వేటాడే టెక్నాలజీని మనం సంపాదించుకున్నట్లయితే భారతదేశంలో ఇంకొక మైలు రాయి ముందు దాటినట్టుగా మరొక ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థకు దగ్గరైనట్టుగా మనం గమనించవచ్చు. ఇక మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే వాణిజ్య మార్గాలు కనుక చూసినట్లయితే సూయజ్ కెనాలు, పర్షియన్ గల్ఫ్, మలక్కా జలసంధి, ఇవి కనుక మనం చూసినట్లయితే ఈ సూయజ్ కెనాల్ను తవ్వడం ద్వారా అంతకుముందు మనం గమనించాము, మ్యాప్లో గమనించాము. సో ఈ సూయజ్ కెనాల్ను తవ్వడం ద్వారా మనకి పశ్చిమ ఐరోపా దేశాల నుంచి వచ్చేటటువంటి ఇండియాకు వచ్చేటటువంటి కాలం దాదాపు 2.5 రోజులు కాల పరిధి తగ్గడం జరిగింది. కొన్ని వేల కిలోమీటర్ల నాటికల్ మైళ్ళ దూరాన్ని కూడా మనం తగ్గించుకొని మనం వర్తక వాణిజ్యాన్ని మనం నిర్వహిస్తున్నాము. కొన్ని వేల నాటికల్ మైళ్ళ దూరం కూడా తగ్గడం జరిగింది. ఇక పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి మన ప్రాంతాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ గల్ఫ్ ద్వారా మనకి కావలసినటువంటి మన పెట్రోలియం రిజర్వ్స్ కానీ, పెట్రోలియం నిక్షేపాలు కానీ ఈ పర్షియన్ గల్ఫ్ నుంచే మనం భారతదేశానికి మనం దిగుమతి చేసుకోవడం, అలాగే మలక్కా జలసంధి కూడా మన అంతర్జాతీయంగా ప్రత్యేకత కలిగి ఉండడం కూడా మనం గమనించవచ్చు. ఇక వీటి తర్వాత మనం ఋతుపవన వ్యవస్థను కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి, అలాగే తూర్పు ఆఫ్రికా తీర ప్రాంతానికి, అలాగే భారతదేశానికి తూర్పున ఉన్నటువంటి మన ఇండోనేషియా, అలాగే మయన్మార్ ప్రాంతాలకు కూడా ఈ ఋతుపవన వ్యవస్థే మూలమైంది. ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండడానికి, అలాగే వ్యవసాయం రంగము అభివృద్ధి చెందడానికి, తద్వారా పారిశ్రామిక రంగంకి మూలం కావడానికి కూడా ఈ ఋతుపవన వ్యవస్థే మూలమైంది. ఈ ఋతుపవన వ్యవస్థ లేని పక్షంలో కనుకైతే భారతదేశము యొక్క శీతోష్ణ స్థితి అనేది మరొక రకంగా ఒక డెజర్టిఫికేషన్ అయ్యే విధంగా, అంటే ఎడారిగా మారడానికి అనువుగా ఉండేటట్టుగా మనం గమనించవచ్చు. సో ఈ ప్రాంతంలో ఇట్లా కనుక చూసినట్లయితే ఇది భూమధ్య రేఖ కనుక అయినట్లయితే 0 degrees ఈక్వేటర్ అయితే, సో ఈ హిందూ మహాసముద్రం నుంచి వచ్చేటటువంటి ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలే మనకి ఈ పశ్చిమ తీరము, తూర్పు తీరానికి ప్రయాణించి మనకి ఋతుపవనాలుగా మారుతున్నాయని మనం గమనించవచ్చు. సో ఈ ఋతుపవనాల ఫలితంగా భారతదేశంలో సగటున సంవత్సరానికి వార్షిక సగటు వర్షపాతం కనుక మనం చూసినట్లయితే 118 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మనం గమనించవచ్చు. సో 118 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ప్రపంచంలోనే అత్యధికంగా సగటు వర్షపాతాన్ని కలిగినటువంటి ప్రాంతం ఇది. సో అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మయన్మార్ కానివ్వండి, అలాగే కొంతమంది ఇండోనేషియా దీవులు కానివ్వండి, ఇటు పక్కన ఉన్నటువంటి తూర్పు ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా రీజియన్ కానివ్వండి, సో ఈ ప్రాంతాలు కూడా వర్షపాతాన్ని పొందడానికి ఈ ఋతుపవనాలే కారణమవుతున్నాయి. సో ఋతుపవన వ్యవస్థ ద్వారా భారతదేశానికి దాదాపుగా అత్యధికంగా సగటు వర్షపాతం లభించడంతో పాటు
భారతదేశానికి ఉన్నటువంటి భౌగోళికంగా ఉన్నటువంటి శీతోష్ణ స్థితిని ఒక ప్రత్యేకమైన శీతోష్ణ స్థితి కంటే ఋతుపవన శీతోష్ణ స్థితిగా మార్చడంలో కూడా ఋతుపవన వ్యవస్థ ఆవిర్భావానికి కారణమైనటువంటి హిందూ మహాసముద్రం మనం చెప్పవచ్చు. వీటితో పాటుగా మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే భారత్కు సరిహద్దులుగా ఉపయోగం. భారతదేశాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇటువైపు ఉన్నటువంటి పాకిస్తాను ఎప్పుడూ కూడా భారతదేశంతో విభేదాలు కలిగినటువంటి దేశం. సో ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్, రాజస్థాను, పైకి వెళ్తే పంజాబు, జమ్మూ అండ్ కాశ్మీరు, ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడూ కూడా పాకిస్తాన్తో విభేదాలు కలిగినటువంటి దేశంగా మనం శత్రుత్వం కలిగిన దేశాలుగా భావించవచ్చు. ఇక ఇటువైపున ఉన్నటువంటి పైన ఉన్నటువంటి మనకి టిబెట్ లేదా దాన్ని ఆక్రమించినటువంటి చైనాని కనుక మనం పరిశీలించినట్లయితే చైనా కూడా ఎప్పుడెప్పుడు భారతదేశాన్ని కవలిద్దామా, భారతదేశాన్ని ఆర్థికంగా మనం అణగదొక్కుదామని ఆలోచించే దేశం. రెండు కుట్రలు కలిగినట్టు కుతంత్రాలు కలిగినటువంటి దేశాలతో మనం ఇటు ఉంటే ఇక ఇటువైపు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనం చూడవచ్చు. ఏ దేశంతోనూ సంబంధం లేకుండా సుదీర్ఘమైనటువంటి తీరరేఖను కలిగి అనేక రకాలుగా మనకు ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు కల్పించడంతో పాటు భౌగోళికంగా కూడా మంచి వాతావరణాన్ని ప్రసాదించడంతో పాటు ఎటువంటి చికాకులు లేని ప్రాంతంగా మనం ఇక్కడ సరిహద్దులుగా మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటి మన బంగాళాఖాతాన్ని, అరేబియా సముద్రాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ విధంగా హిందూ మహాసముద్రం మనకి సరిహద్దులుగా మనం ఉపయోగించుకుంటడం ద్వారా మనకి సాలీన కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ సైన్యానికి వెచ్చించే బదులుగా సహజంగానే ఇది మనకు రక్షణ కల్పించి మనల్ని కాపాడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సహజ విపత్తులు, భూకంపాలు, సునామీలు, అంటే సహజ విపత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ భూకంపాలు కానివ్వండి, సునామీలు కానివ్వండి, ఇవి కూడా ఇక్కడ పుట్టినిల్లుగా ఉంది. హిందూ మహాసముద్రంలో కనుక మనం చూసినట్లయితే, సో ఈ ప్రాంతంలో కనుక మనం చూసినట్లయితే, సో ఈ ప్రాంతం అంతా కూడా ఇండస్ సాంగ్పో స్ట్రక్చర్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతం, ITSZ ప్రాంతము. సో ఇండస్ సాంగ్పో స్ట్రక్చర్ జోన్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పలకల అభిసరణ సరిహద్దు కలిగి ఉండడం వల్ల ఇక్కడ భూకంపాలు అనేవి సహజంగా వస్తుంటాయి. ఈ భూకంపాలు కూడా ఆఫ్ఘనిస్తాను, అలాగే టిబెట్టు, నేపాలు, అలాగే భూటాను, ఇక మియన్మారు, ఈ ప్రాంతం అంతా కూడా పుట్టినిల్లు దేనికంటే మనకి భూకంపాలు సంభవించిన ఈ ప్రాంతం అంతా కూడా పుట్టినిల్లుగా మనం గమనించవచ్చు. సో భౌగోళికంగా మనము విపత్తులు సంభవించే ప్రాంతంలో ఉండడం కూడా మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్స్తో పాటు నెగిటివ్ని కూడా పరిశీలించినట్లయితే భౌగోళికంగా అనేక విపత్తులు కూడా మనం ఇక్కడ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక మనం ఈ పక్క చూసినట్లయితే, సో మనకి చూసాం 2004లో వచ్చిన సునామీ దాదాపుగా 10,000 మందిని కబలించినటువంటి పరిస్థితి, కొన్ని లక్షల మంది నిర్వాసితులైనటువంటి పరిస్థితి. అలాగే ఈ ప్రాంతమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇండోనేషియా కానివ్వండి, ఇక్కడ ఉన్న ఇండోనేషియా ప్రాంతం కూడా తీవ్రమైనటువంటి భూకంపాలు సంభవించే ప్రాంతం. ఇక్కడ ఇండోనేషియాలో అసే అని ఒక దీవి ఉంటుంది. సో ఈ అసే అనే దీవి వద్ద సంభవించినటువంటి భూకంపమే ఈ బంగాళాఖాతంలో ప్రవేశించి 2004లో వచ్చినటువంటి సునామీకి మూల కారణమైనటువంటి పరిస్థితిని మనం గమనించాలి. సో ఈ భూకంపాలతో పాటు సునామీలు కూడా సంభవించే ప్రాంతంగా మనము ఇక్కడ వీటిని పరిశీలించాలి. ఇక మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, భారతదేశంతో పాటుగా మిగిలినటువంటి ఈ సహజంగా ఉన్నటువంటి అంటే హిందూ మహాసముద్రంలో ఆవరించినటువంటి దేశాలు కూడా అనేక ప్రమాదాలను ఎదుర్కొంటున్నటువంటి మనం పరిస్థితులు గమనించవచ్చు. ఇక్కడ ఈ ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా కలిగినటువంటి ప్రాంతం కూడా హిందూ మహాసముద్రం ఆవరించినటువంటి భౌగోళిక ప్రాంతం. ఇక వీటితో పాటుగా మనకి మరొక విపత్తు సహజంగా కాకుండా మన మానవ ప్రేరిత విపత్తు మనం ఒకటి ఎదుర్కొంటున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎదుర్కొంటున్న విపత్తును కనుక పరిశీలించినట్లయితే అది టెర్రరిజం. ఈ టెర్రరిజం కూడా భారతదేశానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తెచ్చిపెట్టడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి హింసాత్మక సంఘటనలు జరగడానికి కూడా కారణంగా మనం చూడొచ్చు. ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను దేశాలు ప్రధానంగా ఈ టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశాలుగా చరిత్రకి ఎక్కడం కూడా మనం గమనించవచ్చు. సో విపత్తులతో పాటు ఒక టెర్రరిజానికి కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం కూడా ఈ ప్రాంతంగా మనం గమనించవచ్చు. అలాగే మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఇతర దేశాల మధ్య సంబంధాలను కనుక మనం పరిశీలించినట్లయితే భారత్ ఏ దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉంది, ఏ దేశాలతో మనకి మనకు విషపూరితమైనటువంటి లేదా శత్రుత్వంతో కూడినటువంటి సంబంధాలు ఉన్నాయనే అంశాలు కూడా పరిశీలించినట్లయితే, వ్యూహాత్మకంగా భారత్ దేశము
ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నప్పటికీ, ప్రత్యేకత అంటే మనం అనేక రకాలైన ఇతర దేశాల మధ్య సంబంధాలను కూడా మనం పరిశీలించినట్లయితే కొన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి కూడా సంసిద్ధంగా ఉండవలసిన పరిస్థితి భారతదేశానికి ఎప్పుడూ కూడా ఉన్నది. సో ఇక్కడ చూసాం, డైమండ్స్ చూసినట్లయితే దాదాపు ప్రపంచంలో ఉన్న డైమండ్స్ 40% డైమండ్స్ ఈ ప్రాంతంలో లభిస్తాయి. శక్తి వనరులు చూసాం, జనాభా 1.3% జనాభా కూడా భారతదేశంలోకి అంటే ఈ హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉంది. అలాగే గ్యాస్ నిక్షేపాలు చూసాం, దాదాపు 40% పైగా గ్యాస్ నిక్షేపాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఆయిల్ రిజర్వ్స్ 50% నిక్షేపాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి, హిందూ మహాసముద్ర ప్రాంతంలో. అలాగే ఈ మధ్యకాలంలో చైనా నిర్వహించినటువంటి ఒక పరిశోధన ప్రకారం తేలిన విషయం ఏమిటంటే, చైనా తీరంలో ఉన్నటువంటి చైనా భూభాగం కలిగినటువంటి హిందూ మహాసముద్ర ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో మనకి బంగారము వెండి నిక్షేపాలతో పాటు అనేక విలువైనటువంటి ఖనిజ నిక్షేపాలు కూడా హిందూ మహాసముద్రం ఉన్నట్లుగా గమనించడం జరిగింది. అలాగే వీటితో పాటుగా డైమండ్స్ కనుక చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా డైమండ్స్ లభించే ప్రాంతాల్లో 60% పైగా డైమండ్స్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిబిడీకృతమైనట్లుగా పరిశోధనలు తెలుపుతున్నాయి. ఒకవేళ మనం ఆఫ్రికా తీరంలో చూసినట్లయితే బోట్స్వానా, ఓకేనా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, సౌత్ ఆఫ్రికా ఈ ప్రాంతాల్లో డైమండ్స్తో లభించడంతో పాటు మన భారతదేశం తర్వాత భారతదేశానికి పశ్చిమాన ఉన్నటువంటి సముద్ర గర్భంలో కూడా డైమండ్స్ నిక్షేపాలు ఉన్నట్లుగా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇక నిర్ధారించవలసిన అవసరం ఉన్నది ఈ ప్రాంతంలో. సో ఇలాంటి శక్తి వనరులు, అనేక ఖనిజ వనరులు, మనకి డైమండ్స్ ఉండి మాకు సంతులిత అభివృద్ధి చెందగలిగినటువంటి అవకాశం ఉన్న ప్రాంతంగా ఉన్నప్పటికీ భారత్ యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే ఇటువైపు ఉన్నటువంటి పాకిస్తాన్, ఇటువైపున చైనాతో, అలాగే ఏ రోజైనా కూడా తీవ్రవాదాన్ని ముప్పు ఎదుర్కోవడానికి అవకాశం ఉన్న ప్రాంతంగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ విధంగా ఇతర దేశాల మధ్య సంబంధాలు చూసిన సత్సంబంధాలు నెలకొల్పడానికి మనం పరిశీలించినట్లయితే మనకి మయన్మార్తో కానీ, భూటాన్తో కానీ, చైనా మన నేపాల్తో కానీ, అలాగే కింద ఉన్న శ్రీలంక, అలాగే బంగ్లాదేశ్తో కూడా కొంతమేర మనకి ప్రమాదం లేనట్టుగా భావించవచ్చు. ఈ విధంగా మనకి ప్రమాదం లేనటువంటి ప్రాంతాలతో పాటు ప్రమాదం ఉన్నటువంటి ప్రాంతాలు కూడా మనం గమనించాలి. సో అంతేగాక ఈ మధ్యన ఏర్పడినటువంటి ఈ భారత్ కానీ, పాకిస్తాన్ కానివ్వండి, రెండూ కూడా అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలు కావడం, ఈ రెండు మధ్య ఎప్పుడు ఏ సమస్యలో ఏ సందర్భంలో ఎటువంటి సమస్య వస్తుందో తెలియకపోవడం, ఇటు పక్కన ఉన్నటువంటి ఇరాన్ కనుక పరిశీలించినట్లయితే ఇదివరకే ఇరాను అణ్వాయుధాలను సమకూర్చుకున్నటువంటి దేశంగా పరిగణించబడుతున్న దేశము. సో అణ్వాయుధాలకి మనం ఇక్కడ చైనా చూసినట్లయితే చైనా దగ్గర కూడా లెక్కలకు మించిన సంఖ్యలో అణ్వాయుధాలను కలిగి ఉండడం చైనా. సో అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలు కూడా మనం గమనించవచ్చు. సో ఇన్ని అణ్వాయుధాలు కలిగిన దేశాలు ఉండడంతో పాటు ఇక్కడ డిగో గార్షియా దీవిలో అమెరికా యొక్క సైనిక స్థావరం, ఇక్కడ ఉన్నటువంటి కోకో దీవిలో మయన్మార్ చెందిన కోకో దీవిలో చైనా యొక్క సైనిక స్థావరం ఉండడం, అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో మన అణ్వాయుధాలను మోహరించి ఉండడం. సో అలాగే ఫ్రాన్స్ తదితర దేశాలు కూడా ఈ మన ఆఫ్రికా తూర్పు తీర ప్రాంతంలో అణ్వాయుధాలు మోహరించి ఉండడం. సో ఈ విధంగా చూసినట్లయితే ఒక ఉత్కంఠభరితమైనటువంటి ఒక డేంజరస్ బెల్స్ అంటే ప్రమాద గంటికలు మోగించబడేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతంగా కూడా మనం భారతదేశాన్ని గమనించవచ్చు. వీటితో పాటు ఇతర దేశాలు, ఇక్కడ ఉన్నటువంటి దేశాలు కూడా మనం గమనించవచ్చు. సో ఈ విధంగా భారత్ మరియు ఇతర దేశాల మధ్య సంబంధాలు అనేవి ఈ ప్రాంతంలో చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. భారత్ నిర్వహించేటువంటి శాంతియుత ప్రయోజనాలతో కూడినటువంటి కార్యాచరణ ప్రణాళికలు ఈ ప్రాంతాన్ని కొంతమేర సుస్థిరంగాను, కొంతమేర శాశ్వతంగా మన శాంతియుతంగా ఉండడానికి కూడా అవకాశాలను కల్పించడంలో భారత్ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. అదే కనుక మనకు ఉన్నటువంటి సహజ వనరులతో మనం గర్వపడి ఏదైనా చేయగలం ధీమాతో ఉన్నట్లయితే ఇది మరొక ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా మనం గమనించవచ్చు. సో భారత్ శాంతి కాముక జీవన విధానాన్ని అనుసరించే దేశం కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటి వరకు కూడా శాంతియుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని మనం ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి ప్రాంతము. సో ఈ విధంగా మనం చూసినట్లయితే హిందూ మహాసముద్రంలో భారతదేశం యొక్క ఉనికి అనేది చాలా వ్యూహాత్మకమైనది. భారతదేశం అనుసరించే విధానాలే ఈ ప్రాంతం అంతా కూడా శాంతి సామరస్యాలు వెల్లివిరడానికి కారణమవుతున్నాయని మనం గట్టిగా చెప్పవచ్చు. సో అభ్యర్థులందరూ కూడా ఈ పాయింట్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్సర్ని సిద్ధం చేసుకోవాలని మనవి. ధన్యవాదాలు.